వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవదేవుడు గత రాత్రి కాలం అంతే మనకు మంచి నిద్రను చేసేసి మంచి ఉదయకాలమున మనకి మెలకువలు దయచేసి దేవుని వాక్యంలో మనం భాగస్వం చేసిన దేవదేవునికి వెళ్ళైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఉదయకాలమున ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో 34వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. దేవుడు నమ్ముకున్న వారికి ఏది తక్కువ ఉండదు. దేవుడు అంత మంచి వాగ్దానం ఈరోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అలాగనే యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. అది దేవుడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము. మనం ప్రార్థన చేసి మనం దేవుని మొరపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో నడుచుకుంటూ దేవుని మార్గాల్లో వెళుతుంటే దేవుడు యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. కాబట్టి చూసి దేవుడు మనము దేవుని తప్పక మనం దేవుని కానీ మనం మనస్ఫూర్తిగా దేవునిలో ఉండగలిగితే, దేవుని కానీ మనం వేడుకుంటే ఆయన మనకి తప్పక సహాయం చేశాడు. అలాగే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. చూసిందా? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. చూడండి, గొప్ప దేవుడు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏమి కొదువై ఉండదు. మనకి ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం, దాంట్లోని దేవుడు కీర్తన గ్రంథంలోని ఎన్ని మంచి వాక్యాలు. యెహోవా, మేము నీ కొరకు కనిపెడుతున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. అలాగే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించను. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏ మేలును కొదువై ఉండదు, ఏది తక్కువ ఉండదు. వారి బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయనకి నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత శ్రమలలో ఉన్నా దేవుని కానీ మొరపెడితే తప్పక సహాయం చేస్తాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మనలో ఈ లోకంలో ఎంతోమంది మన కళ్ళెదుటనే ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకొని దేవుళ్ళు ఎంతో గొప్ప కార్యాలు వాళ్ళు ఉన్న స్థితి కంటే ఎంతో గొప్ప స్థితిలో, ఎంతో మంచి స్థితులలో ఉంటుంటారు. కాబట్టి మనం కూడా ఎందుకు ఉండకూడదు? మనం కూడా ఉండాలి. దేవుడు మనకు కూడా మంచి అవకాశాలు ఇచ్చాడు. పాత సంవత్సరం అంతా అయిపోయింది. కొత్త సంవత్సరాలన్నా మనం పరిపూర్ణమైన హృదయాలతోటి, పరిపూర్ణమైన మనసుతోటి దేవుళ్ళో నడుచుకుంటూ దేవుని వాక్యానుసారంగా మనం కానీ పోగలిగితే దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. మనకి ఏమన్నా ఆరోగ్య విషయాలు ఉన్నాయా, దేవునికి మొరపెట్టండి, తప్పక న్యాయం చేస్తాడు. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, వారి గురించి ప్రార్థించండి. వారు మంచిగా ఆరోగ్యాలతోటి పొందుకొని వారు క్షేమంగా ఇళ్ళకి చేరేటట్టు ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి. ఎవరు ఏ అవసరం మన ఇళ్ళ పక్కన కానీ మన పక్కన మనం పనులు చేసే దగ్గర కానీ ఎవరన్నా శ్రమలలో ఉన్నారు, దేవుని వాక్యం చెప్పి దేవునిలో ఉండాలని, దేవునితో నడుచుకోవాలని చెప్పండి వారికి. వారు దేవునిలో ఉండగలిగితే, దేవునిలో ఉంటే వారికి తప్పక దేవుడు సహాయం చేస్తారు. ఎవరైనా అవసరంలో ఉన్న వారికి ప్రార్థించండి. దేవుడు మీ ప్రార్థనలు తప్పక ఆలకిస్తాడు. దేవుడు మీ మొరలు ఆలకిస్తాడు. మీరు ఏమి చింతపడను, బాధపడిన అవసరం లేదు. ఏ కుటుంబంలో కూడా ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్కళ్ళు దేవునికి మొరపెట్టండి. ఉదయకాలం మోకాళ్ళుంగి ప్రార్థన చేయగలిగితే దేవుడు సకల ఆరోగ్యాలు, సకల కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటినీ తొలగించి కుటుంబాన్ని 30 100 దీవించగలుగుతాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనకు దేవుడు ఇంత మంచి వాగ్దానాలు ఇచ్చాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నింటిలో వారిని విడిపించెను. మనకి ఎలాంటి శ్రమలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా తప్పక వారి శ్రమలలో నుండి వారిని విడిపించాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళని దేవుణ్ణి ప్రార్థిద్దాం, మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు ఆయన సన్నిధిలో భద్రపరచుకోవాలని ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన. భూమిని, ఆకాశం, సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచాన్ని గొప్పదగలుగుతుంది. గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభావైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, అద్భుత కార్యుడ, ఆశ్చర్యకార్యుడ, మహిగల తండ్రి, సమస్త మెరిగిన దేవుడివి, హృదయ రహస్యాలైన దేవుడివి, మా తలంపులు పుట్టకమని పెరిగిన దేవుడు నాయన. ఎవరు ఏ తలంపులలో ప్రభా నాయన, ఏ బిడ్డలు ఏ ఉదయకాలంలో ప్రభా నాయన నీకు మొరపెడుతున్నారు, అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి.
ప్రభా నాయన గొప్ప దేవుడు కనుక ప్రభా నాయన యవ్వన బిడ్డల గురించి కూడా ఎంతగానో ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల మీద ప్రభా ఎంతోమంది నీ మార్గం విడిచి ప్రభా నాయన బిడ్డలు వెళుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకోండి ప్రభా నాయన. మారు మనసును కలుగజేయండి. నీ మందిరానికి రప్పించి నీ వాక్య పరిచయలో భాగవతులేదు నీకు ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని బిడ్డలో దయచేయండి. అలాగే ప్రభా ఎంతమంది ప్రభా నాయన ప్రభా ఈ ఉదయకాలం నీకు మొరపెడుతున్నారు తండ్రి. వారి అవసరం నిమిత్తం అయితేనేమి, వారి కష్టాల నిమిత్తం అయితేనేమి తండ్రి ప్రభా బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. వారికి కావాల్సిన అవసరాలు మీకు తోడుగుండి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఎంతమంది హాస్పిటల్లో ప్రభా నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా నాయన వారందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది ఎవరి బిడ్డల ప్రభా ఎగ్జామ్స్ రాసి ఉన్నారో తండ్రి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉండగా ఆ బిడ్డలకి మంచి మార్కులతో విజయం చేకూర్చి ఆ బిడ్డల ప్రభా నేను ఉద్యోగాల్లో చేరి ప్రభా నీకు మంచి సాక్షిగా నీ మందిరాల్లో చేరి నీకు సాక్షిగా నిలబడే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఎంతమంది తల్లిదండ్రులు ప్రభా బిడ్డల మ్యారేజ్ విషయాల్లో ప్రభా నాయన నీకు మొదలుపెడుతున్నారు. బిడ్డలందరికీ ప్రభా నాయన మంచి మ్యారేజ్లు జరుగులాగా మీరు దీవించి ఆశించి కాపాడండి. ఇంకా ఎంతమంది ప్రభానైనా నీ వాక్యంలో బలహీనంగా ఉన్నారు ఆ బిడ్డలందరికీ ప్రభానైనా నీ వాక్యంలో బలపడే శక్తి నా బిడ్డలకు దయచేయండి. అలాగే ప్రభా ఎంతమంది వృద్ధాప్యంలో నీ వాక్య పరిచర్య చేస్తున్నారు అలాంటి పాస్టర్లందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారిలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేసి వారి సంఘాలను మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే ఉదయకాలం ప్రభా ఎంతమంది నీ వాక్య పరిచర్య నిమిత్తమైన బిడ్డలు వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించి క్షేమంగా ప్రభా మరలా గృహాలు చేరు వరకు బిడ్డలు మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా ఉద్యోగాల నిమిత్తమై ఎంతమంది బిడ్డల ప్రభానైనా ఉదయకాలంలో ఉద్యోగాలలో వెళుతున్నారో ప్రభా వారి ప్రభలైన ఉద్యోగాలను చేరి ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరిగి మళ్ళీ క్షేమంగా సమాధానంతో గృహాలు చేరే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నీ పరిచర్య నిమిత్తమై ప్రభా ఎంతోమంది బిడ్డల ప్రభానైనా ప్రభా నేను గొప్ప కార్యాలు చేయించున్నారు తండ్రి, అద్భుత కార్యాలు చేయించున్నారు తండ్రి. ఆ యవ్వన బిడ్డలను మీరు దీవించి ఆశించండి. వారు ఆర్థికంగా సాయం చేస్తున్న విధానానికి కూడా నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్న వారిని 30 100 కానీ వారి కుటుంబాలను ఆశ్రయించి కాపాడండి ప్రభా నాయన. వారు సాయం చేస్తున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా నాయన. గొప్ప దేవుడు వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారిలో ఉన్న బలహీనతలు తీసివేయండి. వాళ్ళు రాకపోక విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండి ప్రభా నాయన ఇంకా వారు ప్రభా నాయన పేదవారికి విరివిగా సాయం చేసే భాగ్యాన్ని వారిలో దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రభా నాయన మా నిమిత్తం మా కుటుంబ నిమిత్తం అన్ని సన్నిధిలో ఉంచుతున్నాం తండ్రి. మా అవసరాలు తీరుస్తున్న గొప్ప తండ్రి. ఇదిగో ప్రభా నాయన షాప్ విషయాల్లో సాయం దయచేయండి. మనం సక్రమంగా నడిపించుకునే విధంగా ప్రభా నాయన మీరు మాకు మంచి మెళుకువలను మంచి తెలివిని జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి ప్రభా నాయన. మాకు ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. షాపుల చుట్టూ నీ యొక్క బంగారు దంతలు కావాలి ఉంచండి. ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా నాయన షాపులను ప్రభా 30 100 కానీ దీవించి ఆశించి సమృద్ధిగా దాంట్లో సామాన్లు నడుపుకునే భాగ్యాన్ని మీరు దయచేయగలని వేడుకుంటున్నాం. మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు తండ్రి, సమస్తమును సాధ్యమే తండ్రి. పొలాల విషయాల్లో కూడా మీరే సాయం దయచేయండి. పొలాన్ని ప్రభా ఏదైతే ఆక్రమించుకొని ఉన్నారో ప్రభా వారి మనసులను మార్చండి ప్రభా, కఠినపరచండి ప్రభా. నేను వారందరికి వారిలో మారు మనసును కలుగజేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా నా బిడ్డల్లో కనుక కలుగజేయగలని వేడుకుంటున్నాను. మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక ప్రభా నేను ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసిన నా తండ్రి. మా కుటుంబ విషయంలో కూడా మీరే సాయం దయచేసి మాకుండా ఆర్థికపరమైన సమస్యలు తెలియజేసి పరిపూర్ణమైన హృదయంతో నీ వాక్య పరిచర్య చేయలాగా మమ్మల్ని దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన ఈ ఉదయకాలంలో నీకు మొరపెడుతున్నారు తండ్రి. వారి అవసరాల నిమిత్తం వారి ఆరోగ్యాల నిమిత్తం ప్రభా నేను వారి ఆర్థికపరమైన సమస్యల నిమిత్తమే ప్రభా కుటుంబాలను మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా విదేశాల్లో ఉన్న యవ్వన బిడ్డల మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభా. బిడ్డలు ప్రభా ఒంటరిగా ఉంటుండగా ప్రభా బిడ్డలకు ఎలాంటి ఒడిదుడుకుల సమస్యలు లేకుండా ప్రభా నాయన వాళ్ళు రాకపోక విషయాల్లో మీరు తోడుగొనండి. వారు చదువు విషయాలు అయితేనే ఉద్యోగాల విషయాలు అయితేనే ప్రభా మీరే తోడుగుండి ఆశ్రయించి బిడ్డల చుట్టూ నీ యొక్క బంగారు కావలించి ఎలాంటి సైతాన్ శక్తులు లంక ప్రభా నీ వాక్యానుసారంగా బిడ్డలు నడుచుకునే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఎంతమంది ఎవరి బిడ్డలు ఇంకా ప్రభా విదేశాల్లో ఉంటున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. ఇదిగో ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశించండి. ఇంకా నీ వాక్య పరిచయం చేయాలని ఎంతమంది ఆసక్తితో ఉన్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలరండి. ఇదిగో ఈ ఉదయకాలం సాయంకాలం ఒక సన్నిధిలో మా ఇరువురిని భద్రపరచుకుని మా కుటుంబాన్ని
ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వాసన దీవించి ఆశించి ఇదిగో నీ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలపై నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించగలని ఉదయకాలం సాయంకాలం సంధ్యలో మమ్మల్ని అందరినీ ప్రభ భద్రపరచుకోవాలని మా ప్రభుత్వ కుమారుని ప్రేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యాన్ని పట్టుకొని ఈరోజంతా మీరు ప్రార్థన చేయండి. ఈ వాక్యానుసారంగా నడుచుకోండి. మనకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తుడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నింటి నుండి వారిని విడిపించను. వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపిస్తారు. మీ మార్గాలన్నింటినీ దేవుడికి మొరపెట్టండి. మీరు ఎక్కడికన్నా ప్రయాణాలు అవుతుంటే ప్రార్థించుకొని బయలుదేరండి. మీకు గొప్ప కార్యాలు దేవుడు దయచేస్తాడు. మీరు పనులన్నిటిలో కానీ మీరు అడుగు ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు ఈ రోజంతా సాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.